సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపాలిటీ మైనార్టీ కోఆప్షన్ సభ్యురాలుగా ఖాతా అలియాస్ మారుపాక గ్లోరినా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మున్సిపల్ సర్వసభ్య సభ ప్రత్యేక సమావేశంలో ఆమె ఎన్నికను మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున అధికారికంగా ప్రకటించారు. మొత్తం 14 మంది కాంగ్రెస్ కౌన్సిలర్ల మద్దతుతో గ్లోరినా ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు తెలిపారు. గత మే నెలలో మొత్తం 4 కోఆప్షన్ సభ్యులుగాను 3 ఇప్పటికే ఎన్నుకున్నారు. మరో మైనార్టీ కోఆప్షన్ సభ్యుడి ఎన్నిక విషయంలో కౌన్సిలర్ల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఈ ఎన్నిక వాయిదా పడింది. తాజాగా కౌన్సిలర్ల మధ్య ఏకాభిప్రాయం ఏర్పడడంతో ప్రత్యేక సమావేశం నిర్వహించి గ్లోరినాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వీరందరూ కూడా అర్హత ఉంది. మరి అర్హత ఉన్న దాంట్లో మనము ఈ 3 నుంచి ఎన్నిక చేసి సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అంటే మీ ఎన్నిక అనేది మనము చేతులు ఎత్తి సమ్మతం అనేది ఒక మంది ఆమోదిస్తే ఆ మెజారిటీ ఉంటే వాళ్ళ ఎలక్షన్ మనకు ఎన్నికైనట్టు. ఒకవేళ ఇప్పుడు మనం ఈ ఖాతా గ్లోరినా పెన్మిని సభ్యులు మేము మారుపాక గ్లోరినా చేశాము. మన మెజారిటీ సభ్యులు ఆమోదం చేస్తే ఆమె ఎన్నికైన మనము మన సభ్యులందరూ కూడా మనం ఆమోదించాల్సి ఆమోదం ఇస్తే కౌంట్ చేసుకోవాలి. ఆప్షన్ సభ్యులు ఎంతండి దయచేసి 1 2 3 4 5 6 7 8 9 10 11 14 మంది ఆమోదం తెలపడం జరిగింది. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. సో మరి ఈ ఎన్నికను ఇప్పుడు సంబంధించి మహిళా విభాగం నుంచి మరి కోఆప్షన్ సభ్యులుగా ఎన్నిక కావడం జరిగింది. సంబంధించి మహిళా కేటగిరీలో కోఆప్షన్ సభ్యులుగా ఎన్నుకోబడ్డారు. మేడం మీతో గ్లోరినా అనే నేను హుస్నాబాద్ పురపాలక సంఘం కోఆప్షన్ సభ్యురాలుగా శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాస విధేయత చూపుతానని, భారతీయ సార్వభౌమ అధికారాన్ని సమగ్రతగా కాపాడుతానని నేను స్వీకరించబోతున్నాను. కర్తవ్యాన్ని శ్రద్ధశక్తులతో నిర్మిస్తానని దైవ సాక్షిగా నా ఆత్మాన్వయ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. Instagram